తల్లి. హరే కృష్ణ యాహ్! మాతాజీ. ప్రభుజీ ప్రణామ్. ఒక్క మాట మాతాజీ. ఈ రోజు రేవతి గోపి మాతాజీ మధురమైన కంఠంతో 26వ పాశురం చెప్పడానికి వస్తున్నారు. మాతాజీ పరమ పూజ్యులైన జయపతాక స్వామి మహారాజు గారి శిష్యురాలు. మాతాజీ గురించి చెప్పడం అంటే చాలా తక్కువ. మనకి ఉన్న సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్క మాటలో చెప్పాలంటే మాతాజీ అన్నీ ఉన్న ఇస్తరాకు లాంటి అణిగిమణిగి ఉంటారనమాట. మాతాజీ కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే అందరితో కూడా ఎంతో ఓర్పుతో, సహనంతో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తారు. ఎన్నో క్లాసులు తీసుకుంటున్నారు కూడా. చక్కగా పాడతారు. తిరుప్పావైతే ఇంకా చాలా బాగా చెప్తారు. మాతాజీకి ఉన్న జ్ఞాన సంపదను మనందరికీ పంచడానికి మన ముందుకొస్తున్నారు. హరే కృష్ణ. స్వాగతం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ మనకు సమయం తక్కువగా ఉంది. అందుకని కొంచెం తొందరగా అమ్మవారి యొక్క తనయం చదువుకుంటూ వెళ్దాం. కర్కటే పూర్వ పులన్యా తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. అస్మద్గురుభ్యో నమః. ఈరోజు పాశ్రం 26 విశేష పాశ్రాల్లో దీన్ని ఒకటిగా పేర్కొంటారు అన్నమాట ఆచార్యులు. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் வேலையா சேவன்கள் வேண்டுவன கெட்டியல் ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சன்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடையனவே சாலம் பெரும் பரியே பல்லாண்டி செய்ப்பாரே கோள விளக்கே கொடியே விதானமே ఆలి నిలయాయ్ అరులేలో రెంబావాయ్. ఈ పాశ్రాన్ని ఎందుకు విశేష పాశ్రంగా చెప్తారంటే భగవంతుని యొక్క సౌలభ్యము పరతత్వం గురించి చక్కగా వివరించే పాశ్రం అన్నమాట ఇది. దీని సంఖ్యాపరంగా చూస్తే 26 అంటే 2+6 చేసే 8. ఈ 8 అష్టాక్షరి మంత్రమైనటువంటి ఓం నమో నారాయణాయ ఆ మంత్రంలో చెప్పినటువంటి పరమాత్మ తత్వాన్ని 2x6 12 అంటే ద్వాదశాక్షర మంత్రమైనటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రంలో మంత్రార్థమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఈ పాశ్రం ద్వారా అమ్మవారు చాలా సులభంగా మనకు అందించారనమాట. నిన్నటి పాశ్రంలో గోదమ్మ ఆమె యొక్క చెల్లికత్తలందరూ కలిసి భగవంతుని యొక్క గొప్ప తల్లులను కీర్తిస్తూ ఆయన జన్మ తీసుకున్న రాత్రిని కీర్తిస్తూ స్వామి యొక్క గొప్ప గొప్ప కార్యాలను కీర్తిస్తూ వాళ్ళు ఆ భగవత్ అనుభవంలో వాళ్ళు పడుతున్న ప్రయాసను వాళ్ళు అంతగా లెక్క చేయలేదన్నమాట. ఎందుకంటే భగవంతుడి కోసం చేసే ప్రయాసలో కొన్నిసార్లు శ్రమ కలిగినప్పటికీ అది కూడా ఆనందంగానే ఉండాలి. సుసుఖం కర్తుమవ్యం అన్నారనమాట. ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే మన సాధనలో ముఖ్యంగా స్వామి సంకీర్తన చాలా ముఖ్యమైంది అని గోపికలు చెప్తారనమాట. ఈ రకంగా గోపికలు మాట్లాడుతూ ఉంటే స్వామి పరవశంతో తర్వాత ఆనందంతో వాళ్ళ సౌందర్యాన్ని చూస్తూ మైమర్చిపోతారట. ఇంకా వాళ్ళు మాట్లాడితే బాగుండు అని ఆ సంభాషణను పొడిగిస్తూ మీరు నన్నే కోరి వచ్చాను అన్నారు కదా, మరి ఇప్పుడేమో నాకు ఇష్టమైతే వాద్యాన్ని ఏమని అడుగుతున్నారు మీరు? నన్ను కోరుకునేవాడు అన్య విషయాల మీద ఆసక్తి ఉండదు, వేరేవేవి కోరుకోరు కదా, మరి మీరేంటి వాద్యాన్ని అడుగుతున్నారు? నాకు కొంచెం సందేహంగా ఉంది అంటే అనేం లేదు, సంభాషణ పొడిగించాలి, గోపికల యొక్క సాంగత్యాన్ని ఆనందించాలన్న ఆ ఉద్దేశంతో అడుగుతారనమాట. ఆచార్యులు ఏం చెప్తారు అంటే దీనికి విశేషార్థం, సామాన్యంగా భగవంతుడిని పొందాలి అంటే మనకెంతో అదృష్టం, అంటే మన భాగ్యం వల్ల మన భగవంతుని కృప లభిస్తుంది అని మనం అంటాం. కానీ ఆండాళ్ళ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన భాగ్యం కాదట. భగవంతుడు ఏం భావిస్తాడటంటే ఒక జీవి ఎవరైనా తన గురించి తలుచుకుంటే తనను చేరాలని ప్రయత్నం చేస్తే అది తన భాగ్యంగా ఆయన భావిస్తారట. భావించి ఎవరైనా సరే నాకు వాసుడే దేవుడే సర్వం బహునాం జన్మనామంతే వాసుదేవ సర్వమితి అటువంటి భావనలు ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళను స్వామి వాళ్ళ బాధ్యతంతా ఆయన భుజస్కంధాల మీద తీసుకుంటారట. అంత భక్త వ్యామోహం, ఆశ్రిత వ్యామోహం
భగవంతుడిలో మనం చూడొచ్చు అని ఆండాళ్ళ్ చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నా భక్తులు నన్ను శరణాగతి చేస్తే నేను ఇంకేమి కోరుకోను, వాళ్ళ సాంగత్యమే నాకు కావాలి అన్న ఆతృత, ఆరాటం స్వామిలో కనిపిస్తుంది అనమాట. మరి మనకి ఎవరైతే భగవంతుని కీర్తిస్తున్నారో ఈ గోపికలు, వీళ్ళు సామాన్యులు కారు. భగవంతుడి ఉపాయము, ఆయనే ఉపయోగం, అంత సర్వం భగవంతుడే అని తెలుసుకున్నటువంటి జ్ఞానం కలిగిన ప్రపన్నులు అన్నమాట. వీళ్ళు ఏ చర్యలు చేసినా, ఏ కర్మలు ఆచరించినా కూడా భగవంతుని కోసం చేస్తున్నామన్న ఆ కార్యాచరణ భావన వాళ్ళలో కనిపిస్తుంది అనమాట. భగవంతుడు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా రండి. భగవంతుడు భగవత్ కైంకర్య రూపంగా, అంటే భగవంతుడే భగవత్ కైంకర్య రూపంగా భగవంతుడు ప్రీతి కోసము తమని ఈ భగవత్ సేవా అంటే భగవత్ పరిచర్యలు, భగవత్ కైంకర్యం చేయించుకుంటున్నారు అన్న భావన వీళ్ళలో చాలా దృఢంగా ఉంటుందన్నమాట. అందుకనే వీళ్ళని ప్రపన్నులు అంటున్నా, వీళ్ళు భగవంతుడు పొందేందుకు స్నాన వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ స్నానాన్ని ఇక్కడ శ్రీవత్రం అని కూడా చెప్తారనమాట ఆండాళ్ళ్ తల్లి. ఎందుకు అంటే అది మనకు శుభదాయకము, మంగళకరము. అంతేకాక ఈ వ్రతం ద్వారా అమ్మవారిని, ఆయన విపుడైన స్వామిని కూడా పొందేందుకు మనకు సాధ్యమవుతుంది. బాహ్యంగా చూస్తే ఏంటంటే రేపల్లెలో పెద్దలు చెప్పడం బట్టి వర్షాభావం కలిగింది, ఆ వర్షాభావం తొలగించాలి కాబట్టి ఈ వ్రతం చేయాలి అని చెప్పారు. కాబట్టి మనకు బాహ్యంగా చూస్తే వర్షం కోసం చేసి ఈ స్నానవ్రతం అనిపించినప్పటికీ కూడా వీళ్ళేంటి అంటే భగవంతుని పొందేందుకు చేసే ప్రయత్నం అన్నమాట ఈ శ్రీ వ్రతం. రెండవ పాశ్రం అనుకోకుండా అది కూడా నేను చెప్పాను. దాంట్లో ఏం చెప్పారంటే పెద్దలు ఆచరించిన దాన్నే మేము ఆచరిస్తాము అని చెప్పారనమాట. ఆ రకంగా వీళ్ళేంటి అంటే పెద్దలు ఆచరించి దానిలో విజయం పొంది దానిలో సాధకాలు తెలుసుకొని అది మనకు సాంప్రదాయంగా అందించినప్పుడు వాటిని అమలుపరిస్తే మనకు వాటి ఫలితాలు చాలా సులభంగా అందుతాయి అనమాట. కొత్త ప్రయోగాలు చేయడంలో ఒకసారి అది సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి అది విఫలం కావచ్చు. కానీ పెద్దలు చేసిన ప్రయత్నాన్ని వీళ్ళు ఇక్కడ మేము ఆచరిస్తున్నామయ్యా అని భగవంతునితో చెప్తున్నారు అన్నమాట. ఆండాళ్ళ్ తల్లి ఏంటంటే బాహ్య వ్రతం అంటే ఈ స్నాన వ్రతము, తర్వాత అంతర్ స్నానం అంటే అహంకారము, మమకారం అనే ఆ బురదను తొలగించుకునేందుకు చేసే ప్రయత్నం అన్నమాట. వీటి కోసం కావాల్సిన పరికరాలు ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తారు ఈ పాశ్రంలో. అదేంటి భగవంతుని పొందేందుకు చేసే ఈ వ్రతంలో మళ్ళా పరికరాలు కావాలని స్వామిని అడగడం ఏంటి అని మనకు సందేహం రావచ్చు. కానీ సమస్తం భగవంతునికి చెందిందే. అందుకని ఆయనే ఆవిడ ప్రార్థిస్తుంది. ఏ రకంగా అయితే ఒక శిశువు తల్లికో తండ్రికో ఏదైనా బహుమతి కొనాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు అడగాలి. ఎందుకంటే అతనికి ఆ స్వాతంత్రత, తర్వాత ఆర్థిక స్తోమత ఉండదు. అందుకని తల్లిదండ్రుల్ని అడిగి వాళ్ళ కోసం కొని గిఫ్ట్ ఇస్తాడనమాట. ఉదాహరణకు శిలా ప్రభుపాదుల వారు, ఆయనకు జగన్నాథ రథయాత్ర అంటే ఎంతో ఇష్టం. తండ్రి గారిని ఆయన పోరాడి ఒక చక్కటి రథాన్ని కొనికిచ్చున్నారు. తల్లి అనేక రకమైన వ్యంజనాలు భోగానికి ఆవిడ ఉంటారనమాట. ఈ రకంగా ఏంటంటే ఒక శిశువు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డట్టు ఇక్కడ గోపమ్మలు భగవంతునే ఆధారభూతంగా చేసుకొని ఆ పరికరాలు ఇవ్వమని ప్రార్థిస్తుంటారనమాట. అంతేకాక ఎందుకు ఆయన అడిగారంటే పూర్వం కాత్యాయని వ్రతం చేసినప్పుడు గోపికలకు కృష్ణ భగవానుడు స్వయంగా అన్ని సూచనలు, అంటే ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దానికి ఏమేం కావాలి అవన్నీ ఆయన సమకూర్చారట. అంతేకాక ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు వాటిని ఆయన సరిదిద్దడము, వాళ్ళను మార్గదర్శకం చేశారు. కాబట్టి మాకు కూడా అట్లాంటి మార్గదర్శకమే కావాలి అని ఇక్కడ గోపికలు కోరుకుంటున్నారు అనమాట. ఇక కొంచెం శ్లోకంలోకి వెళ్తే మాలే మణివన్న మార్హ నీరాడువాన్ అంటే ఇక్కడ గోపమ్మలు గోదమ్మ ఆయన్ని భగవంతుని ఏమంటుంది అంటే ఆశ్రిత వ్యామోహం కలవాడా అని అక్కడ సంబోధిస్తున్నారనమాట. ఎందుకు అంటే ఈ మాలే అన్న పదం చాలా ఇంపార్టెంట్ మనకు. భగవంతుడు ఆశ్రిత వ్యామోహం కలవాడు. ముందు కూడా అతనికి వ్యామోహం ఉంది అని అన్నారు. కానీ ఆ వ్యామోహమే రూపుదాల్చిన వాడైన ఈ భగవంతుడు, ఈ కృష్ణుడు అని ఇక్కడ గోపమ్మను నిర్ధారిస్తున్నారు అనమాట.
ఎప్పుడైతే గోపికలు స్వామిని దర్శించుకున్నారో అప్పుడు వాళ్ళకి తెలిసింది. అంతదాకా వాళ్ళే చాలా గొప్ప వ్యామోహంతోటి అంత తెల్లారుజామున లేచి అందరిని కూడగట్టుకొని మంచు పడుతున్న స్నానవ్రతం ఆచరించి ఆయన పొందాలని చేస్తున్న ప్రయత్నం చేసి తమకు భగవంతుడంటే చాలా వ్యామోహం అనుకున్నారు. కానీ భగవంతుడు ఏంటంటే ఈ గోపికల మీద వ్యామోహంతో ఆయనకి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయన మంచం మీద దొర్లుతున్నారట. అటువంటి స్వామిని చూడంగానే వాళ్ళకి తెలిసింది అతని వ్యామోహం ఎంత అధికమో అన్నది. అయితే ఎప్పుడైతే భగవంతుని దర్శించుకున్నారో ఆయన ఏంటి అంటే వాళ్ళ సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయారట. కానీ వీళ్ళేంటంటే గోపికలు ఇన్ని రోజులు పెద్దలు చెప్పినట్టు నారాయణ, పరదేవత, క్షీరసాగర్ శయన ఈ రకంగా అనేక పేర్లతోటి స్వామిని సంబోధిస్తున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి స్వామి యొక్క సహజ గుణము ఈ ఆశ్రిత వ్యామోహం అని తెలిసిందో అప్పుడే మాలే అన్న పదంతో అని గోధుమ తల్లి సంబోధించారన్నమాట. రామచంద్రుల వారు తన ఒక శరణాగతి వాత్సల్యానికి ఆయన చక్కటి ఉదాహరణ అన్నమాట. విభీషణుడు వచ్చి అతని శరణ వేడుకున్నప్పుడు అరే రావణుడు కూడా వచ్చి నన్ను ఆశ్రయించుంటే అతనికి ప్రాణాలు దక్కేవి కదా అనుకున్నట్టు. అంత శరణాగత వాత్సల్యం అనమాట ఆయనకు. సీతమ్మ తల్లి హనుమంతుడితో చెప్తుందనమాట, స్వామి వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే నెల లోపల నా ప్రాణాన్ని నిలువ హనుమ అని. ఎప్పుడైతే హనుమంతుడు ఆ సందేశాన్ని అందిస్తాడో అప్పుడు ఆయన అంటారట, ఆవిడ నెల రోజులైనా బతకగలుగుతుందని, ఒక్క క్షణం కూడా ఇక సీతను విడిచి బతకలేను అని ఆయన యొక్క అపరిమితమైన వాత్సల్యాన్ని వ్యక్తపరిచారు. ఈ భగవంతుడు ఏంటంటే కృష్ణ భగవాన్ ఏంటంటే తన గొప్పతనాన్ని మరిచి పాండవుల పట్ల ఉండే వ్యామోహంతో దూతగా, రథ సారథిగా, శ్రేయోభిలాషిగా అనేక కృత్యాలు ఎందుకు చేశారు అంటే ఆ భగవంతుడికి భక్తుల పట్ల ఉండే అధికమైన వ్యామోహం వల్లనే. ఆళ్వార్లు స్వామి సేవించేందుకు చేసే ప్రయత్నం కంటే ఆళ్వార్లను చేరాలని భగవంతుడు చేసే ప్రయత్నం ఇంకా అధికంగా ఉంటుందట. ఎందుకంటే ఆ వాత్సల్యం. ఎప్పుడైతే మనము భగవంతుని ఇక్కడ గోపికల గురించి మాట్లాడుతున్నాం, ఆ నారాయణుని ఎవరైతే జ్ఞానం లేని వాళ్ళము, ఉన్నతమైనటువంటి జన్మ లేని వాళ్ళము, తర్వాత అర్హత లేదు అటువంటి వాళ్ళని మనం పొందగలమా అని వాళ్లకు అనుమానం ఉండేదట. కానీ వారి కోసం, వారిపై వాత్సల్యం కోసం నిన్న పాఠంలో చెప్పినట్టు ఒక తల్లికి జన్మించి ఒక తల్లిని చేరి తర్వాత దుష్టకంసుడికి భయపడుతున్న నెపంతో రేపలలో ఉండి వాళ్ళందరికీ సులభంగా స్వామి అందారనమాట. ఈ యొక్క భగవంతుని యొక్క సౌలభ్యాన్ని చూసి గోపికలు ఎంతో పరవశాన్ని పొందారని చెప్తారు. సో శ్రీరాముని యొక్క శరణాగత వాత్సల్యము, కృష్ణ భగవాన్ యొక్క ఆశ్రిత వ్యామోహం, ఈ రెండు చాలా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రెండో దాంట్లో అతని మణివన్న అని పిలిచారనమాట. మాలే మణివన్న. మణివన్న అంటే ఏంటి అంటే ఇంద్రనీలమణిని పోలినటువంటి దేహం కలవాడా. అంతేకాక ఈ భగవంతుడు అంటాడు, మీ పైన నాకు వ్యామోహం ఉందని మీకు ఎలా తెలిసింది అంటే, నువ్వు మణిలాగా, మణి ఎట్లా కాంతి వెదులుతుందో అదే రకంగా నీ దేహ కాంతి కారణంగా మాపై నీకున్న ప్రేమ మాకు తెలిసింది స్వామి అని చెప్తారనమాట. ఆయన దేహకాంతి ఎటువంటిది అంటే ఆఖరికి అమ్మవారు కూడా లక్ష్మీదేవి ఆయన్ని వదలలేక స్వామిలోనే నిత్య నివాసం ఏర్పరచుకున్నారనమాట. తర్వాత భగవంతుడు మణి స్వభావాన్ని పోలిన వాడు, మణిలాగా కాంతి చెల్లేవాడు కాక మణిని పోలిన స్వభావం కూడా కలవాడు అనమాట. మణి ఎట్లా అంటే విలువైంది, ఎంత విలువైందో మళ్ళీ దాని కొంగులో కూడా మనము ముడేసుకోవచ్చు అనమాట. అదే రకంగా ఈ అఖిలాండ నాయకుడు, మహత్తు కలిగినటువంటి భగవంతుడు ఈ గోపికలకు నవనీత చోరుడుగా, గోపిక లోలుడుగా వాళ్ళకి ఎంతో సులభంగా అందాడనమాట. కొంగు బంగారం ఇచ్చాడనమాట. అందుకని స్వామి ఏమంటారట, ఎప్పుడైతే ఇతను మణితో పోలిస్తే మా అమ్మ కూడా నన్ను ఇలాగే మణితో పోలుస్తుంది అని చెప్తారన్నమాట. అమ్మ యశోద తల్లే కాదు, ఈవెన్ మన అన్నమాచార్యులు గారు కూడా ఈ కృష్ణ భగవానుడి యొక్క వివిధ లీలల్ని వివిధ మణులతో పోల్చారు. ఒక 2 లైన్ చెప్పేసి మీకు ముందుకు పెడతాను.
ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారే యశోద అంతంత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు. ఎట్లయితే మణి విలువ గొప్పతనం తెలిసిన వాడికి అది చాలా అధిక మూల్యం ఉంటుంది, కానీ విలువ తెలియని వాడికి అది ఇంత విలువైంది కాదు. ఏ రకంగా అంటే ఒక్కొక్కసారి జాలరు సముద్రంలో వెళ్ళినప్పుడు వాళ్ళకు విలువైన మణులు దొరుకుతాయట, కానీ వాటి విలువ తెలియదు. వాళ్ళు ఎంతసేపు దాని రంగుని చూసి ముచ్చట పడతారు. అదే ఒక వ్యాపారి దాని విలువ తెలిసిన వాడు దానికి విలగట్టి తీసుకుంటాడు. కానీ ఆ మణిలో విలువ తెలిసిన వాళ్ళు దానికి మళ్ళా పూజాన్ని చెల్లించి నగల రూపంలో ఆభరణ రూపంలో వాళ్ళు ధరిస్తారనమాట. అట్లే భగవత్ విషయంలో కూడా తము అనుభవించి ఆనందించే వారికి చాలా ఆనందం కలుగుతుంది. అయితే వాళ్ళ జ్ఞానాన్ని ధనార్జనకు ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఆనందం లభిస్తుంది. కానీ భగవంతుని సేవలో పొందే ఆనందం అది ఇంకా అధికమైందనమాట. ఇక్కడ ఈ కమర్షియల్ స్పీకర్స్ గురించి శీల ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్తారనమాట. విన్నప్పుడు కూడా మనం ఒక ప్రామాణికమైనటువంటి భక్తి ద్వారా ఎందుకు వినాలి, ఎందుకు ఈ కమర్షియల్ స్పీకర్స్ నుంచి వినకూడదు అనే విషయం చెప్తారనమాట. సో ఎవరైతే మణిని దాని యొక్క విలువ తెలిసి సంపాదించుకుంటారో దాన్ని వదిలి వేరే వాటి కోసం ప్రయత్నాలు చేయరు. ఉదాహరణకు సనాతన గోస్వామి ఆయన భగవన్నామాన్ని ఆస్వాదిస్తూ ఈ పారశమని టచ్ స్టోన్ అంటారు, దాన్ని ఆయన చెత్తగుప్పలు పడేసేసారట. దాని అంతకంటే విలువైనటువంటి స్వామి నామాన్ని అని అనుభవిస్తుండేవారు అనమాట. మూడోది మార్గ నీరాడువాన్, మార్గశీర్ష స్నాన వ్రతం ఆచరించాలి, దానికోసం ఉపయోగపడే పరికరాన్ని మాకు ఈ తండ్రి అని అడుగుతున్నారు అన్నమాట. ఈ స్నాన వ్రతానికి ఫలం ఏంటంటే భగవంతుని చేరడమే, కృష్ణ ప్రాప్తి. అయినప్పటికీ కూడా ఏంటి అంటే తమ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆ వ్రతాన్ని కైంకర్యంలాగా భగవంతునికి సేవ చేయాలన్న భావన గోదా తల్లి వ్యక్తపరుస్తుంది అనమాట. ఎందుకు అంటే శిష్టాచారం, పెద్దలు ఆచారాన్ని చేశారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రమాణంగా నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను విన్నవించుకుంటారు అనమాట. మనకేం చెప్తారంటే ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ, అంటే ధర్మం ఎవరైతే ఆచరిస్తారో అటువంటి ఆచరణని ముఖ్య ప్రమాణం శాస్త్రాలు చెప్తుంటాయన్నమాట. మేలయార్ శైవన్గల్ పూర్వులు అనుసరించారు అని ఇక్కడ మళ్ళా గోప్తులు చెప్తున్నారు. ఆ స్నాన వ్రతాన్ని వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే పూర్వులు అనుసరించారయ్యా. స్వామి నువ్వే చెప్పావు కదా భగవద్గీతలో యజ్ఞత ఆచరతి శ్రేష్ఠ అని, మరి అందుకే మేము ఈ శ్రేష్ఠులు అనుసరించిన దాన్ని ప్రమాణంగా తీసుకొని మేము అనుసరిస్తున్నాము. మేమా పశువులు మేపి జీవించే సాధారణ వ్యక్తులము, మాకు యాగాల విధులు నిషేధాలు తెలియదు. కానీ మా పెద్దలు ఏం చెప్పారు, నువ్వే పరదేవతవు, నిన్ను నారాయణ పిలుస్తారని వాళ్ళు చెప్పారు అని ఇక్కడ చెప్పుకుంటున్నారనమాట. నిజానికి గోపికలు ఏంటంటే శాస్త్రం చదువుకున్నా వారి భక్తి భగవంతుని కేంద్రంగా వాళ్ళ జీవనాన్ని చేస్తారే దానికి వాళ్ళు ఎంతో పూజనీయుడు. అందుకని ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క ప్రపన్నుడు గోపికల యొక్క గొప్పతనాన్ని పొగుడుతారు. ఉదాహరణకు బ్రహ్మ కూడా ఆయన ఏమన్నారు అంటే, నాకు ఈ బ్రహ్మ పదవి కంటే కూడా గోపికల పాద రజస్సునయ్యే అవకాశం దొరికితే ఎంతో ఆనందంగా ఉండేది అన్నారు. అదే రకంగా ఉద్ధవుడు కూడా భాగవతంలో వస్తుంది మనకు, వందేనంద రజస్త్రీన పాదరేణం సహస్రం అంటే వాళ్ళ యొక్క భక్తి వాళ్ళని అంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది అనమాట. వేండువన కేటిఎల్ అంటే గోపికలు ఇక్కడ ఏంటి అంటే
స్వామి మాకేమేం కావాలో ఈ పరికరాల వివరాలు చెప్తాము, జాగ్రత్తగా వినవయ్యా అని చెప్తున్నారు. కానీ వీళ్ళు మాట్లాడుతుంటే స్వామి ధ్యాస ఎక్కడుందట అంటే వాళ్ళ నేత్రాల మీద, వాళ్ళ వక్ష సౌందర్యం మీద, సన్నటి నడుము మీద. అది భౌతికంగా చూస్తే మనకు కొద్దిగా ఎబ్బెట్టుగా ఉండొచ్చు. కానీ అంతరంగమైనటువంటి మీనింగ్ ఏంటి అంటే జ్ఞానం, భక్తుల యొక్క జ్ఞానం వాళ్ళ నేత్రాల్లో ఆహ్, క ప్ర ప్రతి ప్రతిబింబిస్తుందనమాట. తర్వాత వక్ష సౌందర్యం అంటే హృదయంలో వికసించినటువంటి స్వామి భక్తి. సన్నటి నడుము అంటే విషయ వైరాగ్యానికి అది ఒక ప్రతీకట. ఇటువంటి సౌందర్యమే భగవంతుడిని ఆశ్రయిస్తుంది. అందుకే వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళనే చూస్తున్నారనమాట. అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది. అసలు మేము మాట్లాడుతుంది వింటున్నారా? వినరా స్వామి అని చెప్పి, నువ్వు వింటానంటే మాకేం కావాలో మేము మనవి చేసుకుంటాము అని చెప్తున్నారనమాట. అబ్బా! ఇదొకరా? సరే. అయితే ఈ పరికరాలు ఊరి వారి కోసం చేసే వ్రతానికి, తర్వాత ఆంతరంగంగా భగవంతుని పొందే చేసే ప్రయత్నాలకు ఉపయోగపడేలాగా ఉండాలి. అంటే ఈ పరికరాలని వాళ్ళ వ్రతానికి ఉపయోగించేటట్టుగా ఉండాలి. జ్ఞానத்தை எல்லாம் நடுங்க மறல்வன పాలన్న ఉన్నతులు పాండిశన్యమే పోల్వన శంగగల్. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ అనుకున్నది ఏంటి అంటే శంఖాన్ని. ఆ శంఖం కూడా ఎలా ఉండాలటంటే భూమి అంతా అదరి కొట్టేటట్టుగా గొప్ప ధ్వని చేసేటటువంటి, పాలను పోలినటువంటి పుల్లటి తర్వాత పాంచజన్యం లాంటి శంఖం అనేకాలు ఒక తన కోసం అడగట్లేదు. గోధుమ ఎప్పుడు సమిష్టిగానే అడుగుతారనమాట. ఆమె విన్నపాలు కూడా సమిష్టిగానంటే ఏదైనా అడిగితే కూడా అందరి కోసం అడుగుతారనమాట. మనకి భూమిని అదరగొట్టే ధ్వని మన కురుక్షేత్రంలో తెలుస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు ఆయన పాంచజన్యాన్ని పూరిస్తాడో కౌరవ సేనలకు గుండెల్లో భయం మొదలవుతుందన్నమాట. అటువంటి ఆ శంఖాన్ని అడిగారనమాట. అరే అదేంటి పాంచజన్యము నారాయణ చేతిలో లేకుంటే కృష్ణ భగవాన్ చేతిలో ఉంటుంది, పాంచజన్యాన్ని అడుగుతారేంటి వీళ్ళు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే స్వామి తన వాడైనప్పుడు స్వామికి చెందినవి కూడా తమవే కదా అన్న ఆర్గ్యుమెంట్, ఆ వాదనతోటి ఆవిడ పాంచజన్యాన్ని మా అందరికి కావాలి అని అడుగుతారనమాట. గోపికల కట వేణువు ఎంత ప్రియమో అదే రకంగా శంఖం అంటే కూడా చాలా ప్రీతట. ఎందుకు అంటే భగవంతుని హస్తాన్ని ఎప్పుడు వీడదు, తర్వాత భగవంతుని యొక్క పెదవి రుచి చూసింది. అంతేకాక స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని కూడా శంఖానికి పోషకంగా పనిచేస్తాయట. అందుకని తము కూడా ఆ శంఖంకు పొందే భాగ్యాన్ని పొందాలి అన్న భావన ఈ గోపికల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. పోయప్పాడి అనేవే శాలం పెరుంపరే అంటే ఇక్కడ ఇంకేమడుతున్నారు నెక్స్ట్ పెద్ద పెద్ద తప్పెటలు, విశాలమైనటువంటి చక్కటి ధ్వని చేసే తప్పెటలు కావాలి. ఇదేంటంటే ఈ తప్పెటలు ఆచార్యులు మనకేం చెప్తారంటే నమ శబ్దార్థం అంటే మా నేను కాదు, ఇది నాది కాదు, నేను స్వతంత్రుడను కాను, నేను చేసే ఈ కర్మ ఫలాలు నాకు చెందవు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్న భావన అనమాట. స్వామి కోసం స్వామే నాతో చేయించుకుంటున్నాడన్న భావన. ఇక్కడ ఈ పరై గురించి మళ్ళా చెప్తున్నారు. పరై అంటే ఏంటంటే పరలోకానికి మనం సమీపం చేసే ఒక సాధనం అన్నమాట. అందుకని మళ్ళా వాళ్ళు ఇక్కడ ఈ పరై గురించి అడుగుతున్నారు. ఎప్పుడైతే మన కర్మల్ని భగవంతుని కైంకర్యంగా చేస్తామో అప్పుడు ఏంటంటే మనకు కర్తృత్వము, తర్వాత భోక్తృత్వం అంటే నేనే చేస్తున్నాన్న భావన, ఆ చేసిన కర్మల యొక్క ఫలాన్ని మనం అనుభవించాలి అనే ఆ భావన మనలో ఉండదు. పల్లాండు షేపారే మంగళగానం చేసేవారు కూడా కావాలట. స్వామి కార్యక్రమాలు మంగళం పాడకపోతే సంపూర్ణం కాదు. కాబట్టి ఏంటంటే ఈ భక్తులు అందరూ చేరి భగవంతుడికి మంగళాశాసనం పలుకుతూ ఈ మంగళ గీతాలు పాడాలి, అటువంటి వాళ్ళని మాకు ఇవ్వవయ్యా అని అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుడికి కూడా తన భక్తులు ఎప్పుడు తన గురించి గానం చేస్తారో ఆయన చాలా ఆనందిస్తారనమాట. ఎత్రగా ఇంటి మద్భక్త తత్వ తిష్టంతి నారద అన్నారు. కోడ విளக்கு అంటే నాకు మంగళ దీపాలు కూడా కావాలి. ఎందుకు అంటే ఇది తెల్లారుజామునే లేస్తున్నారు, ఇంకా చీకటి వదలలేదు.
అటువంటి వాళ్ళు ఈ వ్రతానికి పోతుంటే మా ముందు నడిచే ఈ ఆచారులు, ఈ మంగళాశాసనం చేసే ఆచారులు వాళ్లకు మేము కనపడేలాగా దీపం మాకు దారి చూపాలి అని అంటారనమాట. ఈ భగవత్ శేషత్వం కంటే అంటే భగవంతుని ఆయన్నే ఆయన మీద ఆధారపడడం కంటే కూడా భాగవతుల యొక్క విలువ ఈ శ్లోకంలో చెప్తుందనమాట. అటువంటి భాగవతుని చూసేందుకు సహకరించేది దీపము. ఇది భాగవత శేషత్వ జ్ఞానం అని చెప్తారనమాట. కాబట్టి ఈ ఇది వాళ్ళకు ఆ దీపాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ మన ఆచార్యులు ఏం చెప్తారంటే అమ్మవారిని ఇక్కడ దీపంగా, దీపరేఖగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. పరాశర భట్టు వారు కూడా శ్రీరంగ హర్మతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమైషీం శ్రియమాశ్రయ అంటే అమ్మవారి కటాక్షం లేకుండా స్వామిని పొందడం కష్టం కాబట్టి ఆమె కటాక్షంతో సర్వేశ్వరుణ్ణి పొందాలి అన్న ప్రయత్నానికి వాళ్ళు ఇక్కడ అమ్మవారిని కూడా, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా కోరుకుంటున్నారు. కోడియే విధానమే అంటే ధ్వజము చాందిని కూడా కావాలంటున్నారట. ఎందుకు అంటే ధ్వజము దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఒక శుభకార్యం అవుతుంది అని తెలిసేందుకు ఉపయోగిస్తుంది అనమాట. అంతేకాక దేవతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నట్టుగా భావించవచ్చు. అటువంటి కైంకర్యాన్ని ధ్వజం చేస్తుందన్నమాట. ఇక గరుడు అని ఏంటంటే వేదత్రయ మూర్తి అని చెప్తారు. ఆయన స్వామికి ధ్వజం మీద ఎప్పుడు ఉంటారనమాట. కాబట్టి అటు గరుడిని కూడా అడుగుతున్నారు. అంతేకాక ఈ గరుడు ఏంటి అంటే పూర్వాచార్య దివ్య సూక్తి పరంపర, అంటే మనకు ఆచార్య పరంపర ద్వారా వచ్చే ఆ దివ్య సూక్తులు తెలుసుకునేందుకు మాకు గరుడిని కూడా, అంటే ఆయన శబ్దానికి ప్రతీక. అందుకని గరుత్మంతుని అడుగుతున్నారు. చాందిని అంటే తమకి మంచు పడకుండా కాపాడేందుకు ఉన్నటువంటి ఆ చాందినిని ఆదిశేషుతో కూల్చి, ఆదిశేషు కృష్ణ భగవాను వర్షం పడకుండా ఆయనే కాపాడారు. అటువంటి ఆదిశేషుని, స్వార్థం లేని సేవ చేసే ఆదిశేషుని కూడా మాకు కావాలి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వ్రతంలో వాళ్ళు 6 ముఖ్యమైన విషయాలు అడుగుతున్నారు. అనన్యార్హ శేషత్వము, పారతంత్ర జ్ఞానము, భాగవత సహవాసము, భాగవత శేషత్వ జ్ఞానము, భగవత్ కైంకర్యము. కైంకర్యంలో ఏంటంటే ఆ భోక్తృత్వ తర్వాత కర్తృత్వ భావన లేకపోవడం. ఈ 6 గురించి అడుగుతారు. వీటి గురించి వివరంగా చెప్పుకునేందుకు మనకు అంత సమయం లేదు. సో నేను నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను అనమాట. ఎప్పుడైతే మనం చేసే కర్మలు భగవంతుని కైంకర్యంగా చేస్తామో అప్పుడు మనకు దాని మీద ఆ కర్తృత్వము తర్వాత భోక్తృత్వం అనే భావన మనలో కలగదు. పల్లాంటి షేపారే సారీ ఇది అయిపోయింది. మళ్ళీ ఎంతకు వెళ్తున్నా బండి, సారీ. ఆలినిలయ అరుళ్, ఇది చాలా ముఖ్యం. ఈరోజు ఈ పాఠంలో ఆఖరి పదం అనమాట. అదేంటి అంటే ఇక్కడ వటపత్రశాయి అని ఇక్కడ భగవంతుణ్ణి సంబోధిస్తూ కృప చెయ్యమా అని అడుగుతున్నారనమాట. ఎప్పుడైతే భగవంతుడు ఈ లిస్ట్ అంతా చూసి అమ్మో ఇవన్నీ ఈ అడిగిన వస్తువులు సమకూడటం చాలా కష్టం, మీరు నా వాహనాన్ని తీసుకువెళ్తున్నారు, మా అమ్మవారిని అడిగేస్తున్నారు, నా పాను పైనటువంటి ఆదిశేషుని అడుగుతున్నారు, నా పాంచజన్యాన్ని తీసుకున్నారు, ఇవన్నీ సమకూర్చడం చాలా కష్టమే అని అని వ్యక్తపరుస్తారనమాట. అప్పుడు గోపికలు ఏమంటారు అంటే నీకు సాధ్యాసాధ్యములు ఉన్నాయి స్వామి అని చెప్తూ ఈ సమస్త లోకాల్ని బొజ్జులో ఉంచుకొని ఒక లేత మర్రి ఆకు మీద పడుకున్న నీకు చెయ్యలేని కార్యాలంటూ ఏమన్నా ఉన్నాయా అని వాళ్ళు చెప్తారనమాట. స్వామిని కీర్తిస్తారు. అని చెప్తూ నీ గొప్పతనం మాకు తెలుసులేవయ్యా, నువ్వు ఈ కృష్ణ రూపంలో మాకు సులభంగా అందుబాటులో ఉన్న నీకు ఉండే సర్వశక్తి యోగం అనేది ఆ లక్షణం మాకు అవగతమైంది ఆచార్య కృప వల్ల అని చెప్తారనమాట. అటువంటి నీవు అంటే ఎవరైతే సర్వశక్తి యోగం కలిగిన వాడో అటువంటి నీవు మాపై కృప చూపు, వ్రతానికి కావాల్సిన పరికరాలని ఇవ్వమని ప్రార్థిస్తారు ఈ పాశ్రంలో ఈరోజు గోపికలు. పాశ్రంలో మొట్టమొదట మాలేమణివన్న అనడంలో స్వామి అతి సులభుడు అని పలికితే సూచిస్తే ఆలినిలయాయ్ అంటే వటపత్రశాయి అనడంతో స్వామి యొక్క సర్వశక్తివంతుడున్న విషయాన్ని స్పష్టపరచడం జరుగుతుంది. మనకి ఈ వటపత్రశాయి దర్శనము శ్రీమద్ భాగవతంలో 12వ అధ్యాయంలో 9వ
12వ స్కందంలో 9వ అధ్యాయంలో 21 నుంచి 26 శ్లోకాలు ఎప్పుడైతే మార్కండేయ ఋషి భగవంతుని ఈ రకంగా దర్శించుకుంటారో ఇప్పుడు దాని గురించి చక్కటి వివరణ ఉంటుంది. మీరు ఒక్కసారి మళ్ళీ చదవండి. 12వ స్కందం 9వ అధ్యాయం 21 నుంచి 26 ఈ శ్లోకాలు వివరిస్తే మన బిల్వమంగళ ఠాకూర్ ఆయన ఏంటంటే బాలముకుందాష్టకంలో 8 శ్లోకాలు చాలా మధురంగా ఈ బాలముకుంది వర్ణించారనమాట. అది చెప్తూ ఈరోజు ముగించేస్తా. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య కుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అంత సర్వశక్తివంతుడైన భగవంతుడు సమస్త లోకాల్ని తన బొజ్జులో మిడించుకొని ఆ బొటన వేలుని చీకుతూ చిన్న బాలుడుగా మార్కండేయుడికి దర్శనమిస్తారనమాట. ఆ రూపాన్ని చూసి ఆకర్షితుడే అతను వెళ్ళినప్పుడు అతని ఉచ్ఛ్వాస ద్వారా భగవంతుడిలోకి వెళ్తాడన్నమాట. మార్కండేయుడు వెళ్ళినప్పుడు సమస్త లోకాలని మొత్తం సృష్టిని అందులో దర్శించుకుంటాడు తనతో పాటు. ఎట్లయితే యశోదమ్మ ఆయన బ్రహ్మాండాలతో పాటు తనని చూసుకుందో, గోకులాన్ని అన్నిటిని చూశారో, అదే రకంగా మార్కండేయుడు కూడా భగవంతుని యొక్క శక్తిని ఆయన అనుభవిస్తారనమాట. అటువంటి వాటి పత్రశాయిని మనలో కూడా భక్తి భావాన్ని ఉండేటట్టు మనం చేసే భక్తిలో కర్తృత్వము భోక్తృత్వం అనే భావన మనలో రాకుండా ఇంకా ముందుకు వెళ్ళేటట్టు అనుగ్రహం చేయమని ప్రార్థిస్తాం. ఆండాళ్ తిరువడగలే శరణం. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ టైం అయిపోయింది అనుకుంటా. ఎవరన్నా ఏదైనా కామెంట్ ఇస్తే ప్లీజ్. ధనరాజ్ ప్రభు విన్నారా, వింటున్నారా? ఏదైనా పొరపాటు చెప్తే క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ మీరు చెప్పిన అది బ్రహ్మగారు గోపికగా వస్తే బాగుండని మొట్టమొదటి జీవి అయిన బ్రహ్మే అనుకున్నాడు కదా. అదే గోదమ్మ కూడా యద్యాచరతి శ్రేష్ఠ అన్నట్టు గోపికల్నే ముందుంచుకొని ఆవిడ వెళ్ళిందని ఇప్పుడు మీరు చెప్పినందువల్ల బాగా అర్థమైంది మాతాజీ. ఆచార్యులు ఏం చెప్తారంటే ఆమె ఎంత గోపికా భావనలో ఉందట అంటే ఆ గోపికల కట్టు, గోపికల జడ అంటే ఆ జుట్టు ముడి వేసుకునే విధానము, తర్వాత ఆవిడ మాట్లాడే ధోరణి అన్ని కూడా గోపికలాగా పరివర్తన చెందిందట. అంతేకాక గొల్లవాళ్ళ నుంచి వచ్చే ఆ పాల కంపు కూడా ఆవిడ దేహం నుంచి వచ్చిందట. అంత గోపికా భావనలో ఆమె విలీనమయ్యారనమాట. అది ఇక్కడ గోపికల యొక్క ఔన్నత్యము, ఆండాళ్ళ తల్లి యొక్క గొప్పతనం. హరే కృష్ణ. హరే కృష్ణ. మన హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎన్నో చెప్పాలంటుంది కానీ మనకి సమయం నిమ్ములు టక పైన ఏలాడుతూ ఉంటుంది. దాంతో కొంచెం పరిగెత్తాల్సి వచ్చింది. క్షమించండి. హరే కృష్ణ. ఇంకా టైమ్ అప్. సో వర్కౌట్ ఖాళీ చేసి హరే కృష్ణ.